గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రాజమండ్రిలో చాలా వరకు అన్ని ఓవర్ రేటెడ్ ఓవర్ హైప్డ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అందులో ద నెంబర్ 1 ఏంటి అని అంటే అజంతా అనమాట. మరి అజంతా అనేది ఓవర్ హైప్డ్ ఓవర్ రేటెడ్, అసలు వర్త్ ఇట్టా కాదా అనేది ట్రై చేయడానికి అయితే ఈరోజు నేను సప్నాతో పాటు అయితే వచ్చేసాను అజంతాకి. మరి లోపలికి వెళ్ళి ఒక స్టార్టర్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని మంచిగా తిని అది బాగుందా బాగాలేదా నిజం నిక్కచ్చిగా చెప్పడానికి అయితే మేము వచ్చేసాము. సో అసలు ఫస్ట్ లోపలికి వెళ్దాం, అవి అసలు ఏమేమి బాగుంటాయని వాళ్ళని అడుగుదాము, అక్కడ ఫేమస్ ఏంటి అని. సో దాన్ని బట్టి అయితే ఆర్డర్ చేసి బిల్ ఎంత అయింది అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చేసేసేయండి. చలో. సో ఇదిగోండి ఫస్ట్ ఐటమ్, పచ్చిమిర్చి చికెన్. దీనికి కాళ్ళు ఉన్నాయి, పచ్చిమిర్చిలో చికెన్ వేస్ట్ చేసినట్టు ఉన్నారు. లెగ్ బజ్జీ. ఇది టూత్ పిక్. టూత్ పిక్. ఓకే, మేము ఇంకా ఇది చూసేసరికి పచ్చిమిర్చి అనుకున్నాం. చాలా సో ఇది పచ్చిమిర్చి చికెన్, కానీ పొరపాటు పడ్డాం. నేను ఈ కార్డ్ చూసేసరికి నిజంగానే పచ్చిమిర్చి బజ్జీలో చికెన్లో ముంచి ఇచ్చారనుకున్నాను. అది కూడా వచ్చింది. ఓకే, సో బేసికల్లీ అది పచ్చిమిర్చి కాడ కాదు, టూత్ పిక్. సో లెట్స్ ట్రై. ఎలాగో ఊడిపోయింది కదా. కానీ అజంతా హోటల్ అనేసరికి రాజమండ్రికి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళందరూ పుష్కర్ ఘాట్ ఎలా విజిట్ చేస్తారో అజంతా హోటల్ కూడా అలానే విజిట్ చేస్తారు. రావట్లేదు గైస్, రావట్లేదే. చేత్తో తినేద్దాం. బాగుంది, స్మూత్గా చాలా బాగుంది. ఆ పైన పచ్చిమిర్చి కూడా. నేను పచ్చిమిర్చి అనేసరికి బాగా స్పైస్ ఉంటుంది అనుకున్నాను, లేదే. నేనేదో దోలు తీరిపోద్ది అనుకున్నాను. బాగానే ఉంది, కానీ చికెన్ కూడా మరి ఓవర్ కుక్ కావాలి. అవును, స్మూత్గా ఉంది, స్మూత్గా సాఫ్ట్గా ఉంది. బాగుంది. కాకపోతే పచ్చిమిర్చి చేశారు కాబట్టి పచ్చిమిర్చి చికెన్ అయింది అంతే. కానీ డిఫరెంట్గా బాగుంది కొంచెం. అవును, బిర్యానీ చూసారా, మా బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీలో గుడ్డు నా ఫేవరెట్. మరి మీకు? గుడ్డిచ్చిన మమ్మీ ఫేవరెట్. గుడ్డిచ్చిన మమ్మీ ఫేవరెట్. నాకైతే గుడ్డే ఇష్టం. గుడ్డు లేకపోతే బిర్యానీ దిగదు. నాకు రైతా లేనిదే బిర్యానీ దిగదు. కానీ బాగుందబ్బా, స్పైస్ అయితే లేదు అసలు. అస్సలు స్పైస్ లేదు. ఆయన ఉంటుందన్నాడు, ఎక్కడున్న వాళ్ళు ఉంటుందన్నారు, కానీ నాకు కొంచెం కూడా స్పైస్ అనిపించలా. కానీ బాగుంది. అవును, కబాబ్ స్టిక్ అంటే పెద్దది ఇచ్చారనుకున్నాను, మరి బుడ్డిది ఇచ్చారు, టూత్ పిక్.
ఆహా. చూసారా ఎంత మంచి వాళ్ళు, బిర్యానీ చల్లారిపోకుండా మాకు పైన ప్లేట్ కూడా పెట్టారు. ప్లేట్తో కవర్ చేశారు. సో ఫాస్ట్గా స్టార్టర్ అయితే కంప్లీట్ చేసి, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. జనాలు అందరూ ఈ టైప్ ఎలా చూస్తున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అజంతాకి ఎప్పుడైనా వచ్చావా? ఇదే ఫస్ట్ టైమా? పుట్టింది పెరిగింది రాజమండ్రి, కానీ అజంతాకి రావడం ఫస్ట్ టైం. నేను వచ్చానండి, ఒకసారి శ్రీవాణి గారితో వచ్చా. నేను వచ్చింది ఫస్ట్ టైం. అప్పుడు కూడా బిర్యానీ ట్రై చేస్తా, ఫ్రై పీస్. బట్ ఇప్పుడు మేము చెప్పింది నవాబ్ బిర్యానీ, నవాబ్ చికెన్ బిర్యానీ. దీన్ని నవాబ్ అని ఎందుకు అంటారంటే అది బోన్లెస్ చికెన్, సో అందుకే నవాబ్ అని అంటారు. ఇక్కడ ఫ్రై పీస్ అండ్ నవాబ్ ఫేమస్ అని చెప్పారు వీళ్ళు. సో మేము ఫ్రై పీస్ ఎప్పుడు కామన్ కదా, సో ఇంకా నవాబ్ తెప్పించుకున్నాం. ఆహా, మంచిగా అరిటాకు ఫ్రెష్గా ఉంది. తెలుస్తుందా? ఏం లేదు, ఘాటు లేదు. నాకు కొంచెం హీట్ వల్ల అల్సర్గా ఉంది అందుకే. పీస్ రైస్ అండి, చాలు. అడిపెట్టు. చాలా హార్డ్. ఆహా, ఏం లేదు. నాకు ఒక వీడియో తీయడానికి ఎప్పుడు ఇంత ఆడ్గా అనిపించలేదు నిజంగా. ఓకే, సో మా స్టార్టర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఫేమస్ నవాబీ బిర్యానీ అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో ఎవరెవరికి స్మెల్ బాగుంది, స్మెల్ బాగుంది, స్మెల్ సారీ నాకు కోల్డ్ ఉంది, స్మెల్. అండ్ ఇదొకటి పీస్ బోన్లెస్ అంట, ఇది కొంచెం హార్డ్ ఉంది, క్రిస్పీగా హార్డ్ ఉంది కొంచెం. అబ్బా. ఓకే, సో ఎవరెవరికి యోక్ బిర్యానీలో వేసుకుని తినడం ఇష్టం, నాకు బాగా ఇష్టం. సో యోక్ని బిర్యానీలో కలుపుకుని తింటాను. ఏ నేను చెప్తా, నాకు లవంగాలు ఫ్లేవర్ ఎక్కువతో వచ్చేస్తుంది. నీకు అలా అనిపించలే? యోక్ వేయడం వల్ల మొండు తిను కదా, ఈ స్పైసెస్ ఇవి ఎక్కువ టేస్ట్ వచ్చినట్టుంది కదా. అవును, నా బిర్యానీ టేస్ట్ ఏమనిపించట్లా. ఈ లవంగాలు ఉంటాయి కదా, స్పైసీ కొంచెం స్పైసీ కదా, సారీ స్పైసెస్ ఎక్కువ వేసినట్టుగా ఉంది. ఘాటు ఘాటు ఉంది. ఘాట్ ఏంటి టేస్ట్ ఇది అవుతుంది. అదే టూ మచ్ ఆఫ్ స్పైసెస్ ఘాటు ఉండడం వల్ల నీకు టేస్ట్ తెలియట్లేదు. పీసెస్ కూడా చాలా హార్డ్గా ఉన్నాయండి. మేము ముందు తిన్న పచ్చిమిర్చి చాలా బాగుంది, పచ్చిమిర్చి చికెన్ స్టార్టర్ చాలా బాగుంది. ఇవి పీసెస్ కొంచెం రోస్ట్ క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్గానే ఉంది, కానీ బయట కొంచెం టెక్స్చర్ హార్డ్గా ఉంది.
ఫ్లేవర్ మాత్రం బాగానే ఉంది చికెన్ పీస్ది. కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే బిర్యానీ ఇచ్చారో ఈ బిర్యానీ మాత్రం ఏంటంటే ఆ స్పైసెస్ ఘాటు ఆ స్పైసెస్ టేస్టే బిర్యానీకి పట్టేసింది. సో బిర్యానీకి సపరేట్ ఫ్లేవర్ అంటూ నాకేం తెలియట్లా. అవును నిజమే కదా. ఇట్స్ అంటే ఇట్స్ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా లేదు, కామన్ అన్నట్టుగా ఉంది. ఏమో నాకైతే నచ్చలా. నాకు చాలా కామన్గా అనిపిస్తుంది. అంటే మరి టేస్ట్లెస్లా లేదు కానీ ఇట్స్ కామన్. కామన్ కాదు, నాకు స్పైసెస్ ఘాట్ తెలుస్తుంది, Spices ఘాటు. దీని ఫ్లేవర్ తెలియట్లా. కానీ చికెన్ పీస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అవును చికెన్ ఎలా ఉన్నా బాగుంటుంది. ఎందుకంటే చికెన్ కాబట్టి. కానీ అబ్బా ఏదైనా చెప్దామనేసరికి వచ్చేస్తున్నారు పిలిస్తే. మమ్మల్ని సుఖంగా వీడియో తీసుకొని ఇవ్వట్లేదండి. నిజాలు నిక్కచ్చిగా చెప్దాం అనుకుంటా అవ్వట్లేదు. నేనేంటి కథలు తింటే ఇక్కడ నుంచి. టూ మచ్ స్పైసీ ఉంది ఇది. ఇంకా నా వల్ల కాదు. కానీ ఇక్కడ స్టాఫ్ మాత్రం మంచిగా సర్వ్ చేస్తున్నారు. అంబియన్స్, సర్వింగ్, రెండు రిసీవింగ్, హాస్పిటాలిటీ అంతా బాగుంది. ఫుడ్ ప్యాకెట్లా 3/2.5 or 3/5 ఇవ్వచ్చు. అంటే నేను ఎప్పుడు అజంతాకి రాలేదు కానీ అజంతా అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా అనిపించలేదు నాకు. లేదు అంటే ఓవర్ రేటెడ్ అంటే నిజంగానే ఓవర్ రేటెడ్ అనుకుంటా, కానీ హైప్కి వర్త్ ఇట్ అంటే కాదు, కాదు అస్సలకే కాదు. దీనికన్నా రోడ్ సైడ్ బిర్యానీ వాళ్ళు ఇస్తారు యా, అది చాలా బెటర్, చాలా చాలా బెటర్. అంటే మరి మాకు ఇచ్చినప్పుడే ఇలా ఉందో డైలీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదైతే మరి చాలా హార్డ్గా ఉంది చూడు. ఫిష్ ఫ్రై చేస్తా చూడు గట్టిగా అలా ఉంది. కానీ నార్మల్గా చికెన్ అనేసరికి మేము ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేసాం, అనుకోకుండా ఆర్డర్ చేసింది స్టార్టర్, అది సూపర్ ఉంది. తెలుసుకొని మరి ఆర్డర్ చేసింది బిర్యానీ, అంతేం బాలే. ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ కూడా చూడకుండా మరి ఆర్డర్ చేసాము. మై గాడ్, ఇదేది పచ్చిమిర్చి ఇంకా చిల్లీ చికెనా, పచ్చిమిర్చి అని చెప్పండి. లేదేంటి ఇక్కడ ఇక అది ఇది పట్టిగాల మిక్సీ లేదేంటి. అదే అదంతా స్పెషల్ చికెన్ పట్టేలా అన్నాడు కదా, ఫ్రైడ్ ఓకే అంతా డిష్ ఒకటే కానీ చికెన్ మిర్చిలా ఉంటుంది అని అన్నాడు. సో ఇట్ ఈస్ 350 అంత వర్త్ కాదు అని అనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. లేదు ఇదంతా బట్ 350 is too much. మరి ఇదంతా 350 for a starter is too much. అదంతా స్పెషల్ పెద్ద బొక్క 395 సీరియస్లీ బొక్క. ఇంకా పచ్చిమిర్చి కన్నా పెట్టామంటే పెద్ద ఇదే అనిపించలేదు. కానీ దీనికన్నా సీరియస్గా రోడ్ సైడ్ బిర్యానీ తినడం బెటర్. I know not all roadside biryanis are tasty, but this is worst. They are better than this. యాక్చువల్లీ 395 అని తెలిసిన తర్వాత దుఃఖం వచ్చేది నాకు. నాకైతే చాలా బాధ వేస్తుంది. 395 is almost actually equal to 400. 400 for a biryani is too much. జనరల్గా ఒక ఫేమస్ ప్లేస్కి వస్తున్నాము అనేసరికి ఒక వేరే లెవెల్ హైప్ ఉంటుంది. అంటే లోపల అదే మంచి ప్లేస్ కదా, మంచి టేస్టీ ఫుడ్ తింటున్నామని. ప్రైస్ ఓకే నిజంగానే బాగుండుంటే ప్రైస్కి ఏం అనిపించేది కాదు. కానీ బాగోలేకపోయేసరికి 395 రూపాయలు పెట్టామా అనిపిస్తుంది.
400 ఒక బిర్యానీకి. మై గాడ్. నేనైతే చాలా ఏమంటారు లైక్ లిటరల్లీ రిచెస్ట్ బిర్యానీయా కాస్ట్లీయెస్ట్ బిర్యానీ. నేను ఇప్పటికి వచ్చి తిన్న వాటిలో ద కాస్ట్లీయెస్ట్ బిర్యానీ విచ్ టేస్ట్ లైక్ యక్. అనవసరంగా ఇంట్లో ఏం వండద్దని చెప్పాను ఫ్రెండ్స్. లైక్ సీరియస్లీ ఇప్పుడు ఫోన్ చేసి ఏమన్నా వండండి అని చెప్పాలని ఉంది. లేదు నేను మధ్యాహ్నం ఎక్కువ తిన్నాను, సో ఐమ్ ఫైన్. సో గైస్ ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే అజంతా ఈజ్ అ బిగ్ నో. లేదు హైప్ అయితే అంత లేదు ఇక్కడ. అంత అయితే లేదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ నో. సో నెక్స్ట్ టైం ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ హియర్. నేనైతే అసలు రాను. అండ్ దట్టు 395 పెట్టి బిర్యానీ తిన్నాను. నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం స్టెప్పింగ్ ఇన్ అజంతా. పీచ్ కూడా చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇలా ఎక్కడే ఉండిపోయాడు కదలడా. రేపు పొద్దున్న యూట్యూబ్లో చూడడానికో ఇలా చెప్పామని నేను ఇటు రానుగా. నేను రాను. నేను ఇంకోటి నేను అసలు ఎక్కడే ఉండగా నేను వచ్చేస్తాను ఫ్రెండ్స్ హైదరాబాద్కి. సో తినడం అయితే అయిపోయింది, బిల్ వచ్చింది. గైస్ 795 ఓన్లీ ఫర్ మిర్చి చికెన్ అండ్ నవాబీ చికెన్ బిర్యానీ, 1 కూల్ డ్రింక్ అండ్ వాటర్ బాటిల్ ఆఫ్ కోర్స్. కాస్ట్లీయెస్ట్ బిర్యానీ తిన్న తర్వాత మొహాలు మాడిపోయినాయి. 795 రూపాయలు హోలు. సరే ఫ్రెండ్స్, మా సజెషన్ ఏంటంటే రాకండి, వచ్చి పెద్ద జోబీకి హోల్ పెట్టుకోకండి అస్సలు ప్లీజ్. సో మా వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. బాయ్ బాయ్.